అందరికీ హాయ్ అండి. ముందుగా రాధాకృష్ణ 1980 మూవీతో తెలుగు ప్రజలకు మీరు పరిచయం కాబోతున్నారు. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. మరి ఒకేసారి 5 కూడా వచ్చారు. ఇంటర్వ్యూ ఫస్ట్ ఎవరికి చేయాలి నాకే అర్థం కావట్లేదు. ఎవరికి చేయమంటారు? మా సినిమా రాధాకృష్ణ కాబట్టి ఫస్ట్ రాధాకృష్ణ స్టార్ట్. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. మీ ముగ్గురు చిన్నపిల్ల పంటలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఎవరైతే ఉన్నదో వాళ్ళు స్టార్ట్. స్టార్ట్ చేయండి. గేమ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మన హీరో రాధాకృష్ణ 1980 మూవీ హీరోతోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే సైదు గారు, అంతకుముందు మీరు 3 మూవీస్ బంజారాలో చేశారు, మంచి పేరైతే సంపాదించుకున్నారు. అంటే ఫస్ట్ టైం రాధాకృష్ణ 1980 టైటిల్తో తెలుగు ప్రజలకు మీరు పరిచయం కాబోతున్నారు. మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఒకటి హ్యాపీగా ఉంది, ఇంకోటి టెన్షన్గా ఉంది. అంటే హ్యాపీ ఏంటంటే తెలుగు సినిమాలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. టెన్షన్ ఏంటంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంటే టీం మొత్తం కొత్త వాళ్ళు ఉన్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది టెన్షన్. ఓకే సైదు గారు, మీరు హీరో అనే కాకుండా మిగతా అన్ని క్రాఫ్ట్స్లలో చెక్ చేస్తూ ఉంటారంట, దాని గురించి మాటలు మీ అభిప్రాయం చెప్పండి. అన్ని క్రాఫ్ట్స్ అంటే వచ్చిన వర్క్ కంపల్సరీ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్టేక్ పోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాని వర్క్ మాత్రం చేయండి, వచ్చిన వర్క్ మాత్రం చేస్తాను. నెక్స్ట్ మన రాధా గారు, ఈ మూవీలో 1980s రాధాకృష్ణ మూవీలో మీ పేరు రాధా అని విన్నాను నేను. అంటే ఆ రాధా క్యారెక్టర్ మీకు చేయడానికి మీకు ఎలా అనిపించింది? అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు రాధాకృష్ణుడు అంటే అది వేరే స్టోరీ, అలాంటి క్యారెక్టర్ని మీరు చేశారు కదా, మీ స్టోరీ షూట్ జరిగేటప్పుడు కానీ యాక్టింగ్ చేసేటప్పుడు కానీ ఆ లవ్ సీన్స్ అప్పుడు కానీ మీ ఫీలింగ్ ఎలా అనిపించింది హీరో గారితో? యాక్చువల్లీ స్టోరీ అంతా నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ ఉందో నేను చాలా భయపడ్డాను అని ఆలోచించాను. బట్ వన్స్ నేను మళ్ళీ కథ విని నేను యాక్ట్ చేస్తూ ఉంటే అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ సీన్ ఉండాలి అని, అంటే భయపడ్డా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ చేయడానికి, నేను అలా చేయగలుగుతాను లేదా అని. బట్ సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్తాను డెఫినెట్లీ ఆ సీన్ అయితే. సో నాకు చాలా మంచిగా అనిపించింది స్టోరీ విన్నప్పుడు, అందుకనే ఇంకా నో డౌట్ ఇంకా చేయాలనుకున్నాను, చేసేసాను. అర్పిత గారు, ఈ మూవీలో మీరు చేశారు కానీ అంటే మిమ్మల్ని ఇంకా బయట ఎస్టాబ్లిష్ చేయట్లేదు, అంటే మీ టాపిక్ గురించి బయట ఏం రావట్లేదు. అదే కాకుండా అంటే మీ క్యారెక్టర్ ఏమైనా సపరేట్గా ఉంచారా, దాని ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా ఈ స్టోరీ గురించి? ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది కాబట్టి సో సస్పెన్స్ గానే ఉంచుదాం అనుకుంటున్నాను. దట్టు నేను బయట క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. అంటే ఆల్రెడీ నేను ప్రాజెక్ట్స్ చేశాను అని దట్టు దీంట్లో మళ్ళీ 2 లీవ్స్ లో ఉన్నప్పుడు నేను చేశాను. సో ఎందుకు నీది రావట్లేదు అని అడిగారు. అంటే అందరికి ఒకటే చెప్తున్నాను, అంటే కంప్లీట్ గా ఓవరాల్ గా స్టోరీ అయితే చాలా సస్పెన్స్ గా ఉంటుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ అయితే నా వర్షన్ అయితే కంప్లీట్. సో బాగా అనిపించింది. నేను కూడా సస్పెన్స్, ఆ సస్పెన్స్ కోసమే అందరికి సస్పెన్స్ అందరూ అదే వెయిట్ చేస్తున్నారు. అర్పిత గారి క్యారెక్టర్ అందరూ సస్పెన్స్ లాగానే వెయిట్ చేస్తున్నారు. నమస్కారం సుధాకర్ గారు, 1980s రాధాకృష్ణ మూవీ న్యూ బ్యానర్ న్యూ ప్రొడక్షన్ పెట్టి ఆడియన్స్ ముందు మీరు రాబోతున్నారు. అంటే దీని గురించి మీరు మాటల్లో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఈ సినిమా టీం గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో సైకిల్ అన్నట్టు నా బెస్ట్ ఫ్రెండ్, ఓకేనా. తనతో మూవీ చేద్దాం అన్న ఆలోచనతో తనని సంపాదించినప్పుడు సరే ఒక స్టోరీ ఉంది విందామన్నాను. సరే విందామంటే బయట నుంచి వస్తే స్టోరీ అనుకున్నాను. ఆ స్టోరీ తీసుకొచ్చిన పర్సన్ ఒక యూత్ మెంబర్, ఓకే. స్టోరీ విన్నాను, పర్వాలేదు ఈ అబ్బాయి దగ్గర చాలా టాలెంట్ ఉంది, కొంచెం సపోర్ట్ ఇస్తే ముందుకు వెళ్తారని ఆలోచనతో ఆ స్టోరీ విన్నాను, బాగుంది. విన్న తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు ఎవరైనా అనేసరికల్లా ఒక పర్సన్ చూపించారు ఇస్మాయిల్ గారు. తనకి ఏంటంటే సినిమా తీయాలని ఒక ఫ్యాషన్, ఏదో సాధించాలని ఒక తపన, మళ్ళీ ప్లస్ వాళ్ళతో పాటు టెక్నీషియన్స్ కూడా అంతా యూత్. అంటే వాళ్ళందరూ ఏంటంటే ఒక అవకాశం ఇస్తే మేమేంది నిరూపిస్తాం, మా టాలెంట్ ఏందో చూపిస్తామన్న కాన్సెప్ట్తో ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చాను. దానికి తోడు స్టోరీ విన్నాను, బాగుంది. ఆ స్టోరీ తగ్గట్టుగా బడ్జెట్ కూడా వెళ్ళిపోతుంది. రాను రాను కూడా ఈ స్టోరీ ఇంకా మంచి రీతిలో తీసుకొచ్చి ప్రేక్షకులు కూడా ఒక మంచి సినిమాని చూపించామని ఫీల్ తోటి ఉందామన్న కాన్సెప్ట్ తోటి వచ్చాను. హీరో గారు మీ ఫ్రెండ్ అన్నారు కదా, అంతకుముందు 3 మూవీస్ చేశారు బంజారాలు, అతను మీరు ఫాలో అవుతూ ఉన్నారు. ఆ 3 మూవీస్ చేసిన యాక్టింగ్కి ఈ మూవీలో చేసిన యాక్టింగ్కి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించాయి? నిజం చెప్పాలంటే ఆ 3 మూవీస్ కంటే కూడా ఈ రాధాకృష్ణ సినిమాను చాలా బెటర్గా చేశాడు. సో తెలుగు వాళ్ళు ఎలా ఆదరిస్తారన్న
విధానంతో కూడా తను ఇంకా యాక్టింగ్ స్కిల్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ కొన్ని ఎమోషనల్ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ అన్ని విధాలుగా తను టాలెంట్ ప్రూవ్ చేస్తున్నాడు. ఓకే అండి, పక్కా ఈ మూవీ హిట్ అవ్వాలని, ఈ 1980 రాధాకృష్ణ మూవీ ఆడియన్స్లో వెళ్ళి బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మా డైరెక్టర్ గారు ఇస్మాయిల్ గారు నమస్కారం అండి. అంతకుముందు మీరు బంజారా సినిమాకి కో డైరెక్టర్గా చేశారు, చాలా అనుభవం ఉంది మీకు కూడా. మీ గురించి కూడా తెలిసింది, సైదుల్ గారి దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నారు, అతని దగ్గర నేర్చుకున్నారని తెలిసింది. ఫస్ట్ టైం మీరు ఈ మూవీకి ఒక డైరెక్టర్గా చేస్తున్నారు. అంటే డైరెక్టర్ అంటే నాటి జోకు అన్నీ ఆలోచించి చేయాలి, ప్రతి రేపు సీన్ అనేది ఆలోచించాలి, రేపు ఎవరికి నెక్స్ట్ యాక్టింగ్ ఎవరు చేయాలి ఏంటనే ప్రతిదీ చూసుకోవాలి, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటనే చూసుకోవాలి. ఇది ఫస్ట్ టైం కదా మీకు డైరెక్టర్గా చేయడం అనేది, మీ ఫీలింగ్ ఎలా అనిపించింది ఈ మూవీ గురించి? ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సైడ్లను సుధాకర్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకా సినిమా పరంగా షూటింగ్ పరంగా వచ్చేసి ఏంటంటే ఓవరాల్ టీమ్ వర్క్, నా దగ్గర ఉన్న టీం మొత్తం యంగ్ టీమే. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే, సినిమా చేయలేదు ఇప్పటి వరకు, ఇదే ఫస్ట్ సినిమా అన్నది. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి చేయాలి అనే ప్యాషన్ ఉంది, నానే నేను స్క్రీన్ మీద చూసుకోవాలనే ప్యాషన్తో ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ, రేపటి సీన్ కూడా ఈరోజు నేను 10 to 11 వరకు డిస్కషన్ చేసేసుకుని ప్రతిదీ జాగ్రత్తగా చేసుకున్నాను. డైరెక్షన్ చేసినందుకు ఫస్ట్ చాలా ఆనందంగా అయితే ఉంది. పి. సుధాకర్ గారు, ఈ 1980 రాధాకృష్ణ మూవీకి మ్యూజికల్ డైరెక్టర్గా చేసిన ఎంఎల్ రాజా గారు మీకు మంచి అవుట్పుట్ అందించారు. సాంగ్స్ మొన్న రీసెంట్గా ఎస్ఏఎం మ్యూజిక్ ఛానల్లో అరేదా మనసా అనే సాంగ్ రిలీజ్ అయింది, ఇప్పటికీ 30K వరకు దాటింది 6 daysలోనే. మంచి అవుట్పుట్ ఇచ్చారు. సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీకి ఆర్ఆర్ కానీ ఎలా అవుట్పుట్ ఇచ్చారు? మీకు అతను అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపించింది మీకు మ్యూజికల్ పరంగా? ఒక ముక్కలు చెప్పాలంటే సినిమాకి ఆర్టిస్ట్ పరంగా కానీ టెక్నిక్స్ పరంగా కానీ ఒక జీవం పోస్తే ఆ జీవానికి ఒక ఆర్ఆర్ పరంగా కానీ మ్యూజికల్ పరంగా కానీ ప్రాణం పోసాడు. సినిమాకి ప్రాణమే బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్. అది లవ్ సీన్స్ అప్పుడు కానీ, ఎమోషన్ సీన్స్ అప్పుడు కానీ, ఫైట్ సీన్స్ అప్పుడు కానీ ప్రాణం పోసేది ఆర్ఆర్. మొన్న వచ్చే సాంగ్ వరకు కూడా నైట్ 2-3 వరకు కూడా కేవలం సినిమా కోసం పనిచేశారు. ప్లస్ తన లిరికల్ రైటర్ కూడా మా సినిమాకి అయితే అద్భుతంగా సింగిల్ కార్డుగా తెలుగులో సింగిల్ కార్డుగా రైట్ మొత్తం లిరికల్ సాంగ్స్ ఆయన రాశారు, మ్యూజిక్ దాన్ని కంపోజ్ చేశారు. ఒక పాట కూడా సార్ మీద పాడారు, సార్ సాంగ్ కూడా పాడారు, అద్భుతంగా పనిచేశారు. ఇస్మాయిల్ గారు, సినిమా పరంగా టెక్నీషియన్ పరంగా మీ డిపార్ట్మెంట్ ఎంతవరకు కష్టపడ్డారు, ఎంతవరకు మ్యాన్ చేయగలిగారు మీ మూవీకి? సో టెక్నికల్ పరంగా అంటే ఇక్కడ ఓవరాల్గా ప్రతిదీ టీం వర్కే చేసుకున్నామండి. సో నాకు రేపటికి ఇది కావాలి సెట్స్లో అని ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఏది లేదు, ఓన్గా ప్రతిదీ మాకే తీసుకున్నాను. మెయిన్గా చరణ్, చారి, ఇలా ఇంకో 3-4 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒక సీన్ ముందు వచ్చి నెక్స్ట్ సీన్కి ఏం ప్రిపరేషన్ మొత్తం ఇది కావాలి అని చెప్పేస్తే అది ఎక్కడన్నా ఉండనివ్వండి, అది ఫారెస్ట్ ఏరియా ఎక్కడ సింపుల్ గా దొరకదు, ఎక్కడన్నా ఉండమండి అని నేను ఈ సెట్ నుండి వేరే సీన్ దగ్గరకు వచ్చేసరికి నా సెటప్ రెడీ ఉంటుంది. చరణ్, చారి, భాష, నందు, వీళ్ళందరూ బ్రహ్మం, వీళ్ళందరూ బాగా అంటే చాలా కష్టపడి చాలా బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ సినిమాని నాకు విజన్ ఉంటుంది, ఆ విజన్ ని చూపించాలంటే నాకు ప్రాపర్ కెమెరామెన్ కావాలి. సో బట్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకున్న కెమెరామెన్ కూడా ఇదే ఫస్ట్ సినిమా, ఫస్ట్ మూవీ పేరు రిలాక్స్ భాష అండి. ఫస్ట్ మూవీ ఇది. చాలా అంటే చాలా హార్డ్ వర్కర్ అండి. చెప్పింది ప్రాపర్గా తీసుకొని అన్న ఓకే ఈ ఫ్రేమ్ ఇలా చెప్తే అన్న ఇలా దిద్దామా నా సజెషన్స్ ఇస్తుంటాడు, తను సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఎంత కష్టపడ్డాడంటే మా సినిమాలో ఏంటంటే చేజింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. నేను ప్రాపర్గా చెప్పను కానీ చేజింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కెమెరా ఇలా పట్టుకొని గింబల్ ఆపరేషన్, కెమెరా ఇలా పట్టుకొని ఇలా కెమెరా పెట్టేసుకొని ఇట్లా రివర్స్ లో రన్ చేయాలి. చేయి పట్టుకొని గుంజుకుంటూ వెళ్ళిపోయాను. చెస్ట్ కి తగిలింది. అలా డిఓపి అనే కాదు, ఒక ఫారెస్ట్ లో ఎంతో మంది మా టీమ్ లో హీరోయిన్ ప్రతి ఒక్కరు హీరో గారు కానీ ఎంత కష్టపడి చేశామంటే లిటరల్లీ ఒక వారం రోజులు మొత్తం ఆ అడవిలో ఉండిపోయి ఇంకా మాకు బయట ప్రపంచం ఏం తెలియదు. ఆ అడవి సిగ్నల్స్ ఏం లేవు. సిగ్నల్స్ విలేజ్ లో అదంతా
ఫారెస్ట్ లో ఏంటంటే చేసింగ్ సీన్ అదంతా ఉరకటం కానీ ప్రతిదీ కాళ్ళు నొప్పులు వచ్చాయి. కానీ నాకు మెయిన్ ఏంటంటే టీం బాగా సపోర్ట్ చేసింది. టీమ్ అను బ్రహ్మరాంబిక గారు, హీరో గారు. నేనేంటంటే ఒక టేక్ని కట్స్ లా కాకుండా నాకు ప్రాపర్ గా రావాలని ఉరికిస్తూనే ఉంటాను, తీస్తూనే ఉంటాను, ఉరికిస్తూనే ప్రతిసారి చూసుకునేది సార్ మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ కథ అట్లా చాలా సార్లు. నాకు ఒక 1 వీక్ ప్రాపర్ టైట్ షెడ్యూల్ అంటే అదే టఫెస్ట్ షెడ్యూల్. ఆ ఫారెస్ట్ సీక్వెన్స్ టఫెస్ట్. నెక్స్ట్ ఇంకా మ్యూజికల్ పరంగా వస్తే కథ ఈ క్యారెక్టర్స్ ని, ఈ టెక్నీషియన్స్ ని దానికదే కోరుకుంటుంది, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఎలా వెళ్ళిందో కానీ శ్రీనివాస్ అన్న త్రూ ఎంఎల్ రాజా గారి దగ్గరికి వెళ్ళింది కదా. సాంగ్స్ ఇచ్చారు. ఫస్ట్ సాంగ్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బాగా ఇచ్చారు. ఎలా అంటే ఇలా మేము నేరేషన్, రాజేష్ నేరేషన్ ఇచ్చి వచ్చాక మాట్లాడేసుకున్నాం మొత్తం. సో 1 డే బిఫోర్ కాల్ చేసేవాడు, నైట్ కాల్ చేసి సార్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పండి అనేవాడు. సో సాంగ్ సిచ్యువేషన్ చెప్పేశాక నెక్స్ట్ డేనే ఫోన్ చేసి సార్ మీరు నిన్న చెప్పిన సిచ్యువేషన్ కి సాంగ్ అయిపోయింది, నెక్స్ట్ సాంగ్ సిచ్యువేషన్ చెప్పండి. ఓరా ఒక 1 డేలోనే రాసేవాళ్ళు ప్రతిదీ. 6 days లో 6 songs రాసేసారు. అమ్మాయి ఇట్లా ఫాస్ట్ గా రాసేస్తున్నారు, ఎలా వస్తుందో అవుట్పుట్ అని కొంచెం బట్ తర్వాత ఒక 2 songs ప్రిపేర్ అయ్యాక, రఫ్ ప్రిపేర్ అయ్యాక స్టూడియోకి పిలిపించారు అన్నమాట. స్టూడియోకి పిలిపించాక రఫ్ మిక్సింగ్ కాకుండా రఫ్ పిలిపించారు. ఇట్లా ఆ సాంగ్స్ ఇట్లా బ్లాంక్ అయిపోయాం. బాగా హ్యాట్స్ ఆఫ్, కరెక్ట్ ప్రాపర్ మనిషి దగ్గరకు వచ్చింది. కథ అయితే ప్రాపర్ పర్ఫెక్ట్ మనిషి దగ్గరకు వచ్చింది. తగ్గట్టు పర్ఫెక్ట్ మంచి ప్రతిదీ ప్రాపర్ గా మ్యూజిక్ వచ్చేసింది, అయిపోయింది. ఇంకా ఆర్ఆర్ దగ్గరకు వచ్చాను. సో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసాము. ప్రతిదీ బ్యాక్ డ్రాప్ నుండి ప్రతిదీ ప్రాపర్ గా తీసేసాను కదా. ఆర్ఆర్ గురించి చాలా అంటే చాలా బాగా ఉండేది. ఒక రఫ్ కట్ చూసాక సార్ సరే సార్ చేద్దాం, మంచిగా చేద్దాం అన్నట్టు చేశారు. స్లోగా ఒక్కోరీలు చూపించుకుంటూ లాస్ట్ గా మొత్తం కొట్టేసేసి సార్ అయిపోయింది ఒకసారి చూడండి అని కూర్చోబెట్టి సార్ని కూర్చోబెట్టి చూసారు. లిటరల్లీ చెప్తున్నా కదా, సినిమాకి ప్రాణం పోసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ గా. ప్లస్ మొన్న కూడా సాటిస్ఫై అవ్వలేదు. మన అదేదా మంచి సాంగ్ రిలీజ్ అయిందిగా, షూట్ చేసినప్పుడు వేరే వర్షన్ ఉండేది. సో ఏంటంటే సార్ ఇది మనం రిలీజ్ చేయాలి, కొంచెం ప్రాపర్ గా రిలీజ్ చేయాలన్నట్టు మేము అనౌన్స్ చేసిన డేట్ ఇంకా 3 days ఉంది. ఆ 3 days కి డే నైట్ వర్క్ బెస్ట్ అవుట్పుట్ తేవాలని ప్రాపర్ గా వర్క్ తీసుకుని వచ్చి ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీ అందరికి నచ్చింది. ఆ రేంజ్ లోకి వెళ్తుందంటే సాంగ్ అంతలా. సో ఇది మనకి తెలుగు బంజారా వర్షన్ కూడా వస్తుంది ఫిలిం. ఆ బంజారా వర్షన్ కి లిరిక్స్ వచ్చేసి శ్రీనివాస్ అన్న, అతను కూడా మనకు చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ అన్న వల్లే మనం ఎంఎల్ రాజా గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. లిరిక్ రైటర్ శ్రీనివాస్ అన్న గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. బంజారాలో కూడా చాలా హిట్ సాంగ్స్ వచ్చాయి. అన్న గురించి మీరు ఏం చెప్పగలరు? అంటే ఈ సాంగ్, ఈ మూవీకి 1990 రాధాకృష్ణ మూవీకి అన్న లిరిక్స్ పర్ఫెక్ట్గా రాయడం కానీ, పదాలు కొత్తగా ఉండడం కానీ మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాకి 4 pillars అండి. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు సాంగ్స్లో కానీ, ఆర్ఆర్ విషయంలో కానీ ప్రతి దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా అంటే ఈ కథకి ఏమి ఇవ్వాలో నిజంగా చెప్తున్నాను, ప్రాణం పెట్టేసింది ఆ సినిమాకి. అంటే సాంగ్స్ పరంగా కానీ, లిరిక్స్ అసలు అంటే ఆ లిరిక్స్ అంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగు వర్షన్. అలాగే దాని తగ్గట్టు బంజారా వర్షన్ కూడా ఎం శ్రీనివాస్ అన్న సేమ్, ఆయన తెలుగులో సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ ఆయనే రాశారు. ఎంఎల్ రాజా గారు బంజారాలో శ్రీనివాస్ అన్న టోటల్ 8 సాంగ్స్ రాశారు. ఇద్దరే బంజారాకి ఆయన అంటే తెలుగు ఈయన. అంటే ఆ సీన్స్ కి ఎక్కడ ఏమి ఇవ్వాలో నిజంగా చాలా ప్రాపర్గా ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ మా ప్రొడ్యూసర్ గారు సినిమాకి. థర్డ్ పిల్లర్ మొత్తం మా టెక్నీషియన్ టీమ్ అంతా, డైరెక్టర్, డిఓపి, లైటింగ్ డిపార్ట్మెంట్, మిగతా వాళ్ళందరూ, షేర్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు. ఫోర్త్ పిల్లర్ సినిమా ఆర్టిస్టులు, మా ఇద్దరు హీరోయిన్స్ అండ్ సినిమాలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ, శివ మీరు చేశారు, నాగా, వినోద్, అనిత, వేము శ్రీనివాసరావు గారు, యుగేంద్ర గారు,
ఇలా చాలా మంది చేశారు మూవీ. ఇలా ఒక మెయిన్ పాయింట్ చెప్పాలంటే మా సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఫస్ట్ టైం చేయటమండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఫస్ట్ టైమే చేస్తున్నాడు. డెబ్యూ సినిమా అయినా ప్రతి ఒక్కళ్ళకి నియర్లీ ఒక 60+ ఆర్టిస్ట్లని ఈ సినిమా పరిచయం చేస్తుంది. ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుండి ఒక పెద్ద రోల్ యాక్షన్ సీన్స్ రామకృష్ణ అని తను కూడా మా టీమే, తను ఫైట్ మాస్టర్ చేశారు. అన్ని ఫైట్స్ తనే కంపోజ్ చేశారు. ఫైట్ అన్ని సినిమాలో ఉన్న ఫైట్స్ అన్ని అతనే కంపోజ్ చేశాడు. ఇంకోటి ఏంటంటే నేను ఈ మూవీలో చేశాను ఫ్రెండ్ క్యారెక్టర్గా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ ఇస్మాయిల్కి ప్లస్ ప్రొడ్యూసర్ బావ సుధాకర్ గారికి, అన్నయ్య హీరో సైదున్న గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఈ మూవీలో చేశాను ఫ్రెండ్ క్యారెక్టర్గా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ ఇస్మాయిల్కి ప్లస్ ప్రొడ్యూసర్ బావ సుధాకర్ గారికి, అన్నయ్య హీరో సైదున్న గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే సైదు, ఒక మహా వీరుడు పేరు పెట్టుకున్నారు కృష్ణ అనే క్యారెక్టర్. ఆ కృష్ణ అనే క్యారెక్టర్ మీరు చేసినప్పుడు ఆ ఫీల్ మీకు ఎలా అనిపించింది ఈ మూవీలో? ఈ రాధాకృష్ణ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కథ చాలా చాలా బాగుంది. కథ రాధాకృష్ణ అనేది నాకు ఫస్ట్ రాజేష్ ఒక లైన్ చెప్పాడు. ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పాడు. జస్ట్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి కథ ఓకే చేశాను. అక్కడ నుంచి ఒకసారి రాజేష్ ఈ కథ ఒకసారి డెవలప్ చేసి ట్రై చేయ ఒకసారి అంటే ఒక 1 month తర్వాత 2 months తర్వాత వస్తాడేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ డేనే వచ్చి కథ మొత్తం చెప్పేశారు. నెక్స్ట్ డేనే వచ్చాడు రాజేష్. చాలా బాగా వచ్చింది. అది వచ్చిన తర్వాత నా టీంకి ఎవరికి చెప్పలేదు కదా, జస్ట్ రాజేష్ నాకు మాత్రమే తెలుసు. ప్రొడ్యూసర్ గారికి కూడా అప్పుడు తెలియదు, ఇంకా తెలియదు. రాజేష్ ప్రాపర్గా డెవలప్ అయిన తర్వాత అందరికి చెప్తామని చెప్పేసి ఒక 3 months మేము ఇద్దరే వర్క్ చేసాం. 3 months వరకు మీరే వర్క్ చేశారు. చెప్పకూడదు కొంచెం చెప్పలేదు. ఒక 3 months తర్వాత మా టీం అందరిని కూర్చోబెట్టాము. మా టీం ఇస్మాయిల్ ఎస్ఎస్ టీం అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ రాజేష్తో కథ మొత్తం చెప్పించాము. అందరూ ఎగ్జాక్ట్ అయ్యారు. మా ఫీల్ ఎలా అనిపించింది సడన్ గా వినగానే వాళ్ళు చెప్పుకుంటారు. ఫస్ట్ టైం ఆ కథ విన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న టీం అందరూ అదే ఫీల్ అయ్యారు. చాలా బాగా వచ్చింది. తర్వాత ఇస్మాయిల్ నేను మళ్ళీ పర్సనల్ కూర్చొని ఎలా వెళ్ళింది అని చెప్పేసి డిస్కస్ చేసుకుని ఒక 1 year వరకు ట్రావెల్ అయ్యింది. అంటే ప్రొడ్యూసర్ గారి దగ్గర ఇంకా వెళ్ళలేము మేము. అప్పుడు మేమిద్దరం మళ్ళీ కూర్చొని దాని మీద డెవలప్ చేసుకుంటాం. వెళ్తే అంటే అంతకుముందు బంజారా సినిమాలు 3 చేశాను, కానీ తెలుగులో వెళ్ళినప్పుడు కొంచెం బెటర్తో వెళ్ళాలి, ఒక బెటర్ సబ్జెక్ట్తో వెళ్ళాలి, అవుట్పుట్ కూడా బాగుండాలి అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఎంచుకోవడం, మళ్ళీ పర్సనల్ కూర్చొని కథ మొత్తం డెవలప్ చేయడం జరిగింది. ఆ జరుగుతున్నప్పుడు నేను వేరే మూవీ చేయడం, ఆ టైంలో ప్రొడ్యూసర్ గారు కాల్ చేయడం, మళ్ళీ ఆయన కథ వినడం, ఆయన కూడా మేము ఎలా ఎగ్జైట్ అయ్యాము ఆయన కూడా అదే ఎగ్జైట్మెంట్తో వెంటనే స్టార్ట్ చేద్దామని చెప్పి జరగడం. మళ్ళీ వెంటనే అంటే ఒక 1 weekలోనే స్టార్ట్ అయింది వర్క్ అంతా. 1 weekలోనే అంటే కథ రెడీ అవ్వడానికి 8 months 10 months అయింది. కానీ ప్రొడ్యూసర్ గారు విన్న తర్వాత 1 weekలోనే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టోరీ రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసేసి హీరోయిన్స్ కోసం వెళ్ళాము. మా ఇద్దరు హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. హీరోయిన్స్ చాలా బాగా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశారు. రాధే కృష్ణ అనే టైటిల్కి కృష్ణుడికి పక్కన ఉన్న రాధ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటువంటి క్యారెక్టర్ని సెట్ చేశారు. అది నిజంగా ఈ కథని రాధాకృష్ణని తీసుకెళ్తున్నారు. ఫస్ట్ రాధా అనుకున్నప్పుడు మేము చాలా మంది నిజంగా చెప్పాలంటే ఒక 8,000 photos చూసుంటాం. 8,000 photos సింపుల్ గా వస్తే వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. షూట్ షెడ్యూల్ కూడా మేము ఫైనల్ చేసాము. అంటే ఇంకో 1 week లో షూట్కి వెళ్ళాలి, ఏదో ధైర్యంతో చేసేసాము. అది వెతుకుతున్నాం. ఒక షార్ట్ వీడియో చూస్తాం బ్రహ్మరాక్క గారి. ఒక షార్ట్ వీడియోలో క్లోజ్ షాట్లో అలా చున్ని ఆ షార్ట్ బాగుందని చెప్పేసి ప్రొడ్యూసర్ గారికి డైరెక్ట్ గారు చూపించడం, వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అలా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అర్పిత గారు ఈ క్యారెక్టర్ మేము ఇంకా అంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నప్పుడు 1 week టైం ఉంది, ఇక్కడైతే 2 days టైం ఉంది. సెకండ్ 2 days టైం ఉంది. హైదరాబాద్ వచ్చేసాం, వెతుకుతున్నా దొరకట్లేదు. ఒక ఫోటో వచ్చింది, ఓన్లీ ఒక ఫోటో లంగావణ వేసుకొని ఒక ఫోటో, ఆ ఫోటోతోనే ఒక్క ఫోటోని ఆ ఫోటో చూసి డైరెక్ట్ వచ్చి మాట్లాడాము, కలిసి చెప్పాము. తను కూడా నచ్చింది, తను కూడా ఓకే అన్నారు. అలా ముందుకు వెళ్ళాం. నిజంగా రాధాకృష్ణ లవ్ స్టోరీ అనేది ఒక ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ. అందరికి తప్పకుండా నచ్చుతుంది. అది
ఆ రాధాకృష్ణుడు నిజంగా ఆ కృష్ణుడు చాలా దూరం తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. అంటే మేము ఫస్ట్ అనుకున్నది ఒక ఎత్తు, అంటే చేద్దాం అనుకున్నాము, బట్ ఈ రేంజ్లో చేద్దామని అప్పుడు అనుకోలేదు. అంటే మాకు ప్రొడ్యూసర్ దొరుకుతారా లేదా, అంటే ఇంత బడ్జెట్ పెట్టి చేస్తారా లేదా, అంటే దీనికి ప్రాపర్ బడ్జెట్ ఉంటేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ఎలా పడితే అలా చేసేస్తే అవుట్పుట్ రాదని బడ్జెట్ పెడితేనే అలా 8 months ఆపడం జరిగింది. తర్వాత దేవుదేవ్ అంటే ఆ రాధాకృష్ణుల్ని తీసుకొచ్చారు. ఆయన్ని యాక్చువల్లీ క్లోజ్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ వచ్చి ఒక 7 years తర్వాత మళ్ళీ నాతో సినిమా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనతో తానే ఫోన్ చేసేసి ఎక్కడ ఉన్నావు అని అడగడం, సినిమా చేద్దామంటే నేను నమ్మలేదు ఫస్ట్. అంటే జోక్ చేస్తున్నాను ఫ్రెండ్ కదా జోక్ చేస్తున్నారు అనుకున్నారా? నేను ఇప్పుడు హంపీలో ఉన్నాను, నిజంగా షాక్ అయ్యాను. అంటే షాక్ అవడం ఫస్ట్ నమ్మలేదు ఫస్ట్. తర్వాత మళ్ళీ నేను ఖమ్మం వచ్చిన తర్వాత ఒక 3-4 days వరుసగా ఫోన్ చేస్తుంది. నేను అది ఇంకా ఏంటి సీరియస్గా అయినా అంటే ఒకరోజు డైరెక్ట్ వచ్చేసి కూర్చున్నాడు కథ చెప్తున్నాను చెప్పేసి. అప్పుడు ఇది నిజంగా అలా జరిగింది. తప్పకుండా అండి, ఆ రాధాకృష్ణ అన్నదాన్ని మీకు ఉండాలని, అలానే ఇది ఫస్ట్ మూవీ, ఇలాంటి మూవీస్ ఇంకా తెలుగులో మీరు రావాలని, ఈ టీం ఇంకా ఎన్నో మూవీస్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రహ్మానంద గారు మీ యూట్యూబ్ ఛానల్స్ అంటే సాంగ్స్ నేను చూస్తూ ఉంటాను, రీల్స్ ఫాలో అవుతూ ఉంటాను. దగ్గర వెబ్ సిరీస్ మన వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్. ఈ రాధాకృష్ణ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్పగలరు? నా కదా ఫీల్ అయ్యే ఒక్క మాట అంటే చాలా సింపుల్. అంటే మోస్ట్లీ ఎన్ని యూట్యూబ్ కి మనం సాంగ్స్ చేసిన, వెబ్ సిరీస్ చేసిన, సినిమాకి వచ్చేసి సినిమా లెంత్ వేరు, కంప్లీట్ అంతా వేరు. అలానే ఉంది, చాలా పెద్ద టీం, అందరూ కష్టపడ్డారు, ఒకళ్ళని కాదు, పేరున ఎవ్రీవన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు చాలా ఇష్టంతో చేసిన కథ చాలా మందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? రాధాకృష్ణ ఫస్ట్ టైం చెప్పిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు నన్ను చూడడానికి. మంచి గుర్తున్నారు, వీళ్ళిద్దరు క్వశ్చన్ కదా చెప్పారు. ఇప్పుడు మర్చిపోతాను ఎప్పుడైతే మర్చిపోతారు, హీరో మర్చిపోతారు, కృష్ణుడు మర్చిపోతారా? కృష్ణుడు ఆయన హీరో ఆయన మర్చిపోతాండి. అది ఫస్ట్ విన్నాను సార్, కథ విన్నాను, బాగా అనిపించింది. డెఫినెట్ గా అందరికి కనెక్ట్ అవుతుంది. ఒక మంచి కథ మేము ముందుకు తీసుకొస్తున్నాం, అందరూ ఆలోచించాలని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పక్కా అండి, అందరూ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఒక మంచి కథని ఆడియన్స్ ఎప్పుడు ఒక మంచిగానే చూస్తారు, రెస్పాన్స్ కూడా అలానే ఉంటుంది. అర్పిత గారు మీరంతా ముందు మూవీస్ చేశారు, 3 movies చేశారు, అది 4th మూవీ చేశారు. మీకు ఈ మూవీ జర్నీ చేసేటప్పుడు టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తరఫున కానీ, హీరోయిన్స్ తరఫున కానీ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ జరిగినాయా? అంటే మీరు 3 movies ఆల్రెడీ చేశారు కదా, తెలుగులో చేస్తున్నారు, ఇది 4th మూవీ కదా, మీకు ఎలా అనిపించింది? జర్నీ ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్ గారికి కూడా కంగ్రాచులేషన్, ఫస్ట్ మూవీ అండ్ టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. 1980s రాధాకృష్ణ అనేది అంటే ఇప్పుడు మనం సీరియల్ ఐ థింక్ రాధాకృష్ణ ఒక స్టోరీ వస్తుంటుంది కదా, అలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నా క్యారెక్టర్ ఇందాక కూడా అన్నారు, చాలా సస్పెన్స్ ఉంటుంది. సో ఇంత అంటే కంప్లీట్లీ నేను ముందు చేసిన అంటే ప్రతి ఒక్క మూవీకి నాకు ఒక డిఫరెన్స్ వర్షన్ ఉందన్నమాట. ఒక్కొక్క ఇప్పుడు జగన్నాటకం అనేది ఒక డిఫరెంట్ వర్షన్, బాలరాజు వచ్చేసి అది ఇంకొక డిఫరెంట్ వర్షన్. ఇప్పుడు 1980s రాధాకృష్ణ అనేది ఒక కంప్లీట్లీ ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. అండ్ దట్తో నేను ఒక సీన్ చేసేటప్పుడు రియల్ నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ నాకు అలా రిమైన్ అయిపోయింది అనమాట నేను సీన్ చేసేటప్పుడు. సో నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట అలా వర్షంలో ఒక సీన్ చేసేటప్పుడు ఆ సీన్ మాత్రం చాలా చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంత రియల్గా ఓన్గా చేసేసి అంటే దట్టు ఒక రియల్ లైఫ్ అనమాట. ఒక పర్సన్ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే ఆ పెయిన్ అనేది చాలా డిఫికల్ట్. సో నాకు చాలా బాగా అనిపించింది నా వర్షన్ అయితే. సో ఆ సస్పెన్స్ థియేటర్లో చూస్తారు. సస్పెన్స్ అని ఇప్పుడే చెప్పేస్తే మీరు అడగకూడదు, మీరు చెప్పకూడదు అనమాట. ప్రొడ్యూసర్ గారు ఈ టీంని నమ్ముకుని మీరు ఇంత బడ్జెట్ పెట్టారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే టీం వర్క్ చేసేటప్పుడు అంటే కొన్ని సందర్భాలు జరుగుతాయి, వర్షం వల్ల షూటింగ్ ఆగిపోవడం కానీ, ఎవరైనా అంటే ప్రాపర్టీస్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ సడన్గా ఆగిపోవడం వల్ల షూట్ ఆగిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? అలా జరిగినప్పుడు ఆ డే నెక్స్ట్ డే ఏమైనా షూట్ ప్లాన్ చేసుకున్నారు?
కాకపోతే డే షూట్ క్యాన్సిల్ అయిందని ఖాళీ కూర్చున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అఫ్కోర్స్ ఇలాంటి ఒక 2-3 టైమ్స్ జరిగినాయి. అయినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ స్టార్ట్ చేసుకున్నాం. ఏదైనా షూటింగ్ అన్ని విధాలుగా మంచిగా జరిగింది. కొన్నిసార్లు మా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు ఇబ్బంది పడ్డారు. ఓకేనా, వాళ్ళు కూడా పడ్డారు అనుకోండి, దాని పడ్డారని తీసుకోవాలి. అయినా కానీ నెక్స్ట్ డే కూడా మంచి షూట్ చేశారు. 2 days ఒకే కవర్ చేసి కూడా నాకు సినిమా స్టోరీ పద్ధతి బాగా చేశారు. ఫైనల్ అయితే ఒక రాధాకృష్ణ 1980 రాధాకృష్ణ అనే మూవీని ఫుల్ ప్యాకేజ్ తో బయటకు తీసుకొచ్చారు. జస్ట్ మేము బాధపడతామా లేకపోతే బాధ పెట్టారా? అవును, అది మరి క్లారిటీ చెప్పండి ఒకసారి. బాధ పెట్టారా, మీరు పడ్డారా అనేది క్లారిటీ లేదు. పెట్టారు, పడ్డారు. వాళ్ళు పెట్టారు, మీరు పడ్డారా? ఆయన బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశారంట. ఏది కొన్ని చెప్పారు. మేము అడవిలో పరిగెట్టి కింద పడి పైకి లేచి అంత కష్టపడుతుంటే ఆయన అట్లా ఆడియన్స్ లో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు కష్టపడుతున్నారు అక్కడ. హీరో రోడ్డు నుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. లేదు ఆల్రెడీ క్యారెక్టర్ చేశారు. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ అండి, హీస్ ఆల్సో యాక్టర్. స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూడాలి, అదే క్యారెక్టర్ కూడా అక్కడే చూడాలి. ఆయన లైఫ్ లో 2 కోరికలు తీరిపోతున్నాయి. అంటే ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక కోరిక, ఆ స్క్రీన్ మీద రావాలనే కోరిక. అది మేము అనుకోలేదు. ఇష్టానికి అంటే యాక్చువల్లీ మేము అనుకోలేదు, క్యారెక్టర్ అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. ఎండ్ పాయింట్ వచ్చేసి ఆ క్యారెక్టర్ వాళ్ళకి వెళ్ళింది. Final సస్పెన్స్ ఉంది కదా ఇంకేంటంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో హీరోయిన్స్ అందరూ చేశారన్నమాట ఈ మూవీ. ఫైనల్ గా అయితే ప్రొడ్యూసర్ అనుకోకుండా ఆ టైంకి వచ్చేసరికి చేయాల్సి వచ్చింది, తప్పలేదు. వాడకం చూస్తారు. అంటే మరి వేరే ఆర్టిస్ట్ ని పిలిపించాలి కదండి, అలా ఎందుకు అని చెప్పేసి డైరెక్టర్ గారిని చేపించేసారు. డైరెక్టర్ వాడకం ఏంటో చూపించారు అందరినీ ఎలా అనిపించిందో నాతో సహా. ఫైనల్ గా అయితే మీరు అనుకున్న 2 గోల్స్ మాత్రం తీరిపోయింది. యాక్టింగ్ చేయడం కానీ ప్రొడ్యూసర్ అంటే మీరు అనుకున్న మీ ఫ్రెండ్ ని ఒక తెలుగు సినిమాకి పరిచయం చేయాలి. అతను చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, బంజారా మూవీస్ చేశారు. కానీ ఇతను ఎలాగైనా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి, ఒక లెవెల్లో ఉంచాలని మీ తపన ఉందని దానికి సినిమాతో తను ఇంటర్వ్యూ చేయాలన్న కోరికే ఈ రాధాకృష్ణ కంపల్సరీ మీ గోల్ తప్పకుండా నెరవేరుతుంది. ఈ మూవీ హిట్ అవుతుంది. మూవీతో పాటు ఇదే బ్యానర్ లో ఇంకా మరిన్ని సక్సెస్ మూవీస్ చేయాలని, ఇదే టీమ్ తో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదా, అంటే డైరెక్షన్ చేసేటప్పుడు కొన్ని జరుగుతాయి. ఆ టైంకి మీరు అనుకున్న ప్రాపర్టీ వీళ్ళందరికీ పోవడం కానీ, టైంకి మన ఆర్టిస్ట్ రాకపోవడం కానీ, వర్షాల వల్ల ఆగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు నెక్స్ట్ ప్లానింగ్స్ ఎలా చేసుకున్నారు, దాని గురించి చెప్పగలరు కొంచెం? అంటే మేము బిఫోర్ మూవీస్ లో కూడా ఎట్లా అంటే ప్రీ ప్లాన్ ఉండేది మనం. లైక్ ఇట్లా సడన్ గా వర్షం వచ్చి షూటింగ్ ఆగిపోతే ఆ టైంలో మనం ఏం చేయగలం, ఇండోర్ లో ఏమన్నా ప్లాన్ చేసుకోగలమా అన్నట్టు స్పేర్ సీన్స్ రెడీ చేసుకుని పెట్టుకునేవాళ్ళం అనమాట. సో దానివల్ల మాకు ఎక్కడ షూట్ ఆగలేదు. 1 day ప్రాపర్, ఒక్కరోజు ప్రాపర్టీ లేట్ అయింది, ఆగింది. కానీ కంప్లీట్ గా ఒక 2-3 hours ఆగింది. మిగతాది కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ నుండి మాకు ప్రతిదీ బిఫోర్ డే చెప్పేసి ప్రతిదీ టైంకి వచ్చేది, టైం టు టైం వచ్చేది. అది ప్లస్ మాకు చాలా బిగ్ స్ట్రెస్. రాకపోతే ఏమైతే నాకు తెలుసు. ఓకే, అర్పిత గారు అంతకుముందు తెలుగు మూవీస్ లో వేరే హీరోలతో మీరు యాక్ట్ చేసి ఉంటారు. కానీ ఫస్ట్ టైం ఇతను తెలుగులో రాబోతున్న ఎస్ఎస్ఐ గారు ఈ హీరోతో యాక్టింగ్ చేసేటప్పుడు మీ ఫీల్ ఎలా అనిపించింది? అలా ఏం కొత్తగా యాక్టింగ్ చేస్తున్నట్లు ఏం అయితే అనిపించలేదు నాకు. అతను ఆల్రెడీ తెలుగు మూవీస్ చేశాడు, కొత్తగా యాక్టింగ్ చేయలేదు. మీరు మీ ఫీల్ ఎలా అనిపించింది చెప్పండి. ఓకే ఫైన్, అలా నాకు ఏం అనిపించలేదు. అంటే ఒక యాక్టింగ్ అంటే నేను ఏ సెట్ లోకి వెళ్ళినా కూడా ఓకే నా క్యారెక్టర్ ఏంటి అవుతలా అనేది నాకు అలా ఏం లేదు. ఒక ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ లానే చేయాలి మనం వర్క్, అది కొత్త పాత అని ఏం చూడాలి నేను. సో ఫైన్, బాగా చేశారు యాక్టింగ్ లో. అంటే ఇది నా మిస్టేక్ ఉన్న కోఆర్డినేషన్ ఓకే ఇలా చేద్దాము అన్నప్పుడు కాంప్రమైజ్ చేస్తారు, అలా ఏం లేదు. ఫైన్, బాగా. ఇప్పుడు డిస్కషన్ వచ్చిందా అంటే సీన్స్ దగ్గర కానీ యాక్టింగ్ విషయంలో కానీ లేదు ఇలాని ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్ అయితే లేదు. జస్ట్ అంటే ఇలా చేద్దాము అంటే నాకు కొంచెం అంటే ఏ సెట్ లోకి
అంటే అందరు క్వశ్చన్ చేస్తాను ఫస్ట్ డైరెక్టర్ ముందెళ్ళి నేను ఎలా చేశాను అంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది చేసిన తర్వాత మీరు చూసుకుంటారు ఎలా చేశారో. సో అలాంటప్పుడు వస్తుంది అనమాట ఇద్దరికి. ఇంకా మిగతా క్లాష్ అయితే ఏముండదు. అంతవరకు బాగానే షూట్ జరిగింది. ఒకచోట ఏంటంటే అది కూడా పర్సనల్ వస్తారండి. ఒకచోట ఏంటి ఎంత ట్విస్టులు పెడితే మా ఆడియన్స్ చదువుతూ ఉంటారు ఏం జరుగుతుంది చూడండి. ఇంకా నుంచి అదే కనబడలేదు. అంటే ఇది మాకు కనబడొద్దని ఇది కూడా పోస్టర్ కూడా సీక్రెట్ చూస్తున్నారు ఏంటి? ఇంత మంచి పోస్టర్ ఎందుకు వెనకాల రాసి పెట్టుకుంటున్నారు? అదే దాచి పెట్టేస్తున్నారండి డైరెక్టర్ సార్. అంటే ఆన్ సీన్ ఈ రాధాకృష్ణతో ఒక లెవెల్లో ఉంది పోస్టర్, ఇక్కడ వచ్చేసరికి ఒక లెవెల్లో ఉంది. అంటే ఏంటి అంటే ఆ రాధ వేరు ఈ రాధ వేరు అనమాట. ఆ రాధ వేరు ఈ రాధ వేరు. ఎక్కువ ఇంపార్టెన్స్ మరి ఏ రాధకి ఇచ్చారు? అలా ఏముండదు. ఓకే 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 కట్టండి. అది హీరోతో నేను మాట్లాడుతున్నాను. ఈ ఒక్క సీన్ దగ్గర బ్యాక్ టేక్ తీసుకున్నారు. అది ఎందుకు అర్థం ఓకే దాని గురించి మన హీరోని అడిగి హీరో మాట్లాడుతుంది. ప్రొడ్యూసర్ గారు మీరు అడగలేదు. దాని గురించి మన హీరో నోటి ద్వారా మనం విందాం. ఇక్కడ తాగుదాం. ఓకే రాధా గారు, భ్రమరాంబిక గారు మీరు చెప్పండి. అంటే మీరు కూడా అంతమంది వెబ్ సిరీస్ చేశారు, మూవీస్ చేశారు కదా. సార్ ఎస్ఎస్ఐ గారు కూడా తెలుగులో ఫస్ట్ టైం రాబోతున్నారు. అంతకుముందు బంజారాస్ చేశారు. అతనితో యాక్ట్ చేసినప్పుడు మీ ఫీల్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ హీరోస్ కి యాక్టింగ్ తో పాటు డాన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. దీనికి మెయిన్ ప్లస్ ఏంటంటే డాన్స్ బాగా చేస్తారు. సో డాన్స్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్ వస్తుంది. బాడీ ఎక్కువ మూమెంట్ ఉండి ఫ్లెక్సిబుల్ గా ఉంటది దేనికైనా సరే. దానికి చాలా ప్లస్ అది ఇది నాకు కూడా అట్లా మంచిగా సో అలా ఇద్దరికి కూడా మంచిగా లైక్ ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని లైక్ నాకు ఒక మంచి కో యాక్టర్ లాగా సపోర్ట్ చేస్తూ అట్లా హాలిడే లాగా నడిచిపోయింది. డైరెక్టర్ ఇస్మాయిల్ గారు 1980s రాధాకృష్ణ టైటిల్ పెట్టారు. 1980s అని అంటే తీసిన లొకేషన్ 1980s బ్యాక్డ్రాప్ లో ఉండేటట్టు ఈ లొకేషన్ ఎక్కడ దొరికింది మీకు? అక్కడ ప్లేస్ ఎలా ఉంది? అక్కడ జనాలు ఎలా సపోర్ట్ చేశారు మీకు? దాంతోపాటు ఇది మూవీ కూడా ఇప్పుడు రిలీజ్కి రాబోతుంది. ఇది మీ ఫస్ట్ మూవీ కదా, మీరేమైనా డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా మీ మాటల్లో? ప్రమోషన్ గురించి అనేది ఇంకా ముందు మీరే చూడండి, అదైతే నేను మాట్లాడను. సో ఎక్కడ షూట్ చేసామంటే ఇది మా ఖమ్మం నుండే ఒక 140 kilometers అరౌండ్ ఉంటుంది. జంగల్పల్లి అనే విలేజ్ లో జనాలు కూడా బాగా సపోర్ట్ చేశారు. ప్యూర్ విలేజ్ అది మొత్తం పూరి గుడిసె అనే ఉండే. అక్కడ ఏంటంటే మెయిన్ గా అదే చెప్తున్నా, ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఎట్లా అంటే మాకు ఆ షూటింగ్ లో ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్క ఫోన్ పక్కన ఉంటుంది. ప్రతి కాన్సన్ట్రేషన్ మొత్తం 3 schedules లా షూట్ చేసామండి. 3 schedules ఒక ఫోన్ కాల్ లేకుండా నో సిగ్నల్ 70 days ఓవరాల్ 70 days ఫోన్ ని పట్టుకోకుండా మీకు టూర్ వెళ్ళినట్టే అన్నమాట. పిక్నిక్ టూర్ అంటే కొంతమంది ఉండదేమో, డైరెక్టర్ తెగాల్సిన వాళ్ళకి తెగింది. డైరెక్టర్ ఉండదు ఒక టూర్ లాంటిది. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ డైరెక్టర్ కి ఏంటంటే నెక్స్ట్ సీన్ ఏంటి నెక్స్ట్ షూటింగ్. బట్ యాక్చువల్లీ ఏంటంటే అంత టఫ్ గా ఏం అనిపించలేదు. ప్రతి డే ఏంటంటే ఆర్టిస్టులు అందరూ మేము ఇట్లా ప్రొఫెషనల్ ఉన్నాము అట్లేం కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేసుకుంటూ ప్రాపర్ అయితే షూట్ చేసేసుకున్నాం. ఒక 70 days ఆ విలేజ్ లో ప్రశాంతంగా షూట్ అయిపోయింది. జంగాలపల్లి విలేజ్ స్టూడియోకి మెయిన్ గా మీ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. జనాలు మాత్రం ప్రతి విషయంలో బాగా సపోర్ట్ చేశారు. ఆ విలేజ్ దొరకడం మాకు చాలా ఆనందం. జంగల్పల్లి ప్రజలకు మరొకసారి నా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ముఖ్యంగా హీరోయిన్స్ కూడా అంటే సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు కొంచెం కంఫర్ట్ గా అకామిడేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మేము ఫస్ట్ టెన్షన్ పడ్డాము, అడ్జస్ట్ అవుతారా లేదా అని. వాళ్ళు కంఫర్ట్ గా అన్ని రోజులు హ్యాపీగా షూట్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తారు సినిమాకి, మంచిగా రావాలి ఒప్పుకుంటారు చెప్పేసి. వీళ్ళతో పాటు జంగాలపల్లి ప్రజలు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఒక 74 days షూట్ జరిగిన ప్రతిరోజు అంటే కొన్ని సీన్స్ లో వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. పాపం వాళ్ళ పనులు వదులుకొని మరీ వచ్చారు వాళ్ళు. మరి మీరు నైట్ సీన్స్ తీసేటప్పుడు కానీ ఏదో ఒక టైంలో పవర్ సడన్గా పోవడం కానీ ఆ రోజు షూట్ ఆగిపోవడం అలాంటి సంగతి ఏమైనా జరిగినాయి? అంటే పవర్ పోవడం అంటే పవర్ కట్ అయినా కానీ వెంటనే వచ్చేసేది. ఏంటంటే
అక్కడ జనాలు ఏంటంటే సర్పంచ్ గారితో మాట్లాడితే వాళ్ళు ఫోన్ చేసి షూట్ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి On the spot లో స్పాట్ లో పవర్ వచ్చేసేది. ప్లస్ ఏంటంటే నైట్ టైమ్స్ లో కూడా ఒకవేళ పవర్ పోయినా కానీ ఆ పవర్ వచ్చేదాకా వెయిట్ చేయడం కానీ, లేకపోతే వేరే ఎక్స్టర్నల్ లైట్స్ పెట్టి యూజ్ చేయడం కానీ, నెక్స్ట్ డే షిఫ్ట్ చేయడం కానీ ఇలా జరిగేది. అంటే నైట్ టైం హీరోయిన్ పార్ట్తో పాటు ఓన్లీ మూవీ టీమ్ ఒక 10 to 20 మెంబర్స్ ఉండేవాళ్ళు. అంటే మాకు వెళ్ళడానికి భయం వేసేది కొన్నిసార్లు. అంటే అర్ధరాత్రి కంప్లీట్ టోటల్ మొత్తం ఒక జంగల్, ఒక ఫారెస్ట్ లా ఉంటుంది. ఊరు జనాలు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ లైట్స్ తీసుకొని ఒక 10 మంది మా కోసం సపోర్ట్ వచ్చారు. అడవి మధ్యలో చాలా బాగా సపోర్ట్ చేశారండి నిజంగా. నైట్ అరౌండ్ 1-2 అయినా కానీ వెళ్ళి డోర్ కొట్టి అన్న షూట్ ఉంది రండన్నా అంటే వాళ్ళే వచ్చి టార్చ్ లైట్ తెచ్చుకొని వచ్చి షూట్ అయిపోయేదాన్ని అక్కడ కూర్చునేవాళ్ళు మా కోసం. చాలా బాగా సపోర్ట్ చేశారని మళ్ళీ చెప్తున్నాను జంగారపల్లి ప్రజలకి. మళ్ళీ ఇంకోసారి మీ ఊరికి వచ్చి ఈ టీం అనే కాదు వేరే టీం ఎవరు వచ్చినా సినిమా షూటింగ్కి మీరు ఇలానే సపోర్ట్ చేయాలి. అలానే మీ పేరు ఖమ్మం జిల్లా ఒకటే కాదు ఆల్ డిస్ట్రిక్ట్స్ జంగారపల్లి అనే పేరు తలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్ అండి, 1980s రాధాకృష్ణ అంటే ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరేం చెప్పగలరు? ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అండి. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు, అంటే 1980s లో జరిగిన ఒక ప్యూర్ లవ్ స్టోరీ అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. అది అయితే చెప్పచ్చు. Emotional అంటే also. ఒక మూవీ థియేటర్ పిలుచుకెళ్ళాలంటే ఐ మీన్ ఫ్యామిలీ ఆడియన్స్ తో మనం చూడాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈ సినిమాకి నో డౌట్స్, ఒక చిన్న పిల్లల నుంచి నో ఏజ్ లిమిట్ అన్నమాట, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. కథ అంత బాగుందండి. ఎవ్రీ వన్ కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్ గా వెళ్ళి చూడాలి. చూస్తే ప్యూర్ లవ్ ఇంత ఇలా ఉంటుందా, నిజంగా ఒకరిని ప్రేమిస్తే అంత ఎడ్జ్ వరకు వెళ్తాము అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. నిజమైన ప్రేమ అంటే ఎట్లా ఉంటది, దానికి లేదు ఎండ్ లేదు, చావు లేదు. అది ఈ సినిమా Right. చూపిస్తుంది. అంటే మనుషులు చనిపోతారు కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఓకే. ఇది చెప్తున్నాం ఈ సినిమాతో. మనిషికి ప్రేమకి చావు నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఒక మాటలో చెప్పాలంటే సినిమా అదే నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఒక ప్రేమ యుద్ధం. ఎస్. ఒక 16 years ఏజ్ ఉన్న అబ్బాయి కథ రాసిన ఒక ఎమోషనల్ స్టోరీ. 16 years కే ఇంత పెద్ద స్టోరీ రాశాడంటే చాలా లవ్ స్టోరీ ఈ ఏజ్ లోనే చాలా లండన్ లో కూడా నెక్స్ట్ లండన్ స్టోరీ అంటే సస్పెన్స్. ఫైనల్లీ 16 years ఏజ్ లోనే ఇంత మంచి స్టోరీ రాసిన మన మాచర్ల ధన్యవాదాలు. ఒక్కసారి వస్తే ఒక్కసారి రాజేష్ గారు ఒక్కసారి రావాలి. హలో. ఇది ఓన్లీ అంటే లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇందులో ఒక పెద్ద చిన్న, అంటే పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, అంటే కులాల మధ్య జరిగే ఒక ఇంపార్టెంట్ రోల్. అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి అలాంటివి. ఏదో 1980s లో జరిగినాయి కాదు, ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా జరుగుతున్నాయి అవి. ఆ పాయింట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ పాయింట్ మీదే నడుస్తుంది మొత్తం కథంతా. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఓకే రాజేష్ గారు, మీరు పెన్ను పెట్టుకొని స్టార్ట్ చేసిన ఒక్క స్టోరీతో ఇంతమందిని మీరు ఏకం చేశారు. దీనికి 1980s రాధాకృష్ణ టైటిల్ పెట్టారు. అసలు హీరో గారు మీ ముందు వచ్చి స్టోరీ రాయమని చెప్పగానే అంటే మీ ఫీల్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నేను రాయబోతున్నాను, ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలనే ఫీల్, మీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది? అసలు ఈ స్టోరీ అనేది ఎలా బయటకు వచ్చింది? మీరు అంతకుముందు మీ జర్నీలో ఎప్పుడైనా ఈ సంఘటన మీకు బలంగా ఎక్కడైనా అనిపించిందా, లేకపోతే మీ ఓన్ గా వచ్చిన స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు? బేసికలీ నేను షార్ట్ ఫిల్మ్ రాస్తుండే స్కూల్ మేట్ సైకిల్ అన్నకి మీరు కూడా ఉన్నారు అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ రాసి ఆగస్ట్ 15కి అది నచ్చి అన్న స్టోరీ పిలిచాడు. కథలు ఏంటంటే నాకు ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటాను. నాకు ఎప్పుడైనా ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఫ్యూచర్ కంటే నాకు ప్రజెంట్ కానీ పాస్ట్ సినిమాలు రాయడం అంటే చాలా ఇష్టం. ఆ కల్చర్ కానీ దాంట్లో అదొక తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది వాళ్ళ లవ్ లో కానీ, వాళ్ళు చేసే ప్రతి పనిలో. ఇప్పుడున్న దాంతో పోల్చుకుంటే అప్పట్లో చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది వాళ్ళ ప్రేమలో కానీ, వాళ్ళ పోరాటం కానీ, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే అనమాట. ఆ టైమ్స్ లో ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా జరిగాయి వాళ్ళ సిచ్యువేషన్స్. ఆ టైంలో ఒక లవ్ స్టోరీ జరిగితే ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఎలా చూపెడతాం. ఈ టైంలో లవ్స్ ఎలా ఉన్నాయో తెలుసు అందరికి, ప్రేమ కదా. ఆ టైమ్స్ లో ప్రేమ కోసం ఎలా పోరాడేవాళ్ళు 1980s బ్యాక్గ్రౌండ్, ఎంత యుద్ధం చేసేవాళ్ళు అనేది మన కథ 1980.
అది మనకి రాధాకృష్ణ క్యారెక్టర్ని తీసుకున్నామంటే బృందావనంలో మనకి రాధాకృష్ణ ప్రేమ ఎంత ఉందో గొప్పదో తెలుసు. అట్లాంటి ప్రేమను వదులుకుంటే ఒక ప్రేమ ఎంత యుద్ధాన్ని ఆపగలదు, ఒక ప్రేమ ఎంత యుద్ధాన్ని చేపగలదని మన కాన్సెప్ట్ అనమాట. చాలా అందరూ వస్తే ఒక మంచి స్టోరీని ప్యూర్ లౌకర్ని చూడవచ్చు థియేటర్కి. ఇక అంతే అంతే ఇక సినిమా గురించి చెప్పలేము. ఇక చాలా బాగా మాట్లాడండి. 16 ఏజ్ లోనే ఇంత పెద్ద స్టోరీ రాసి ఇప్పుడు 20 అన్నా 16 ఏజ్ లోనే స్టోరీ రాశారు రాజేష్ గారు. మీరు రాజేష్ గారు 16 ఏజ్ లోనే ఇంత పెద్ద స్టోరీని రాసి ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టారు. ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ అంటే ఒక కథ రావాలంటే ఒక కళ, సినిమా అంటే ఒక కళ అన్న, ఎవరిదైనా ఒక కళ. ఆ కళని తీసుకురావాలంటే ఒక ప్రొడ్యూసర్, ఒక టీం కావాలి. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మనకి సినిమాని నీ కళని బయటకు తీసుకొస్తా అంటే ఆయన కోసం మనం ఏమైనా చేయగలగాలి. ఎందుకంటే మన సినిమా అది అనుకోని సార్ కానీ ఈ సినిమా రేపు రోజు ఏమవుతుందో తెలియదు కదా. మేము ఏదో ఒక రోజు పొజిషన్ ఉన్నా మాకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రొడ్యూసర్ కదా, అంతకుమించి గుర్తుండదు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. కానీ ఒక మంచి సినిమా తీసినాం అన్న. ఫస్ట్ అయితే రండి థియేటర్కి, చూడండి, తర్వాత మీ కామెంట్స్ చేయండి, మేము తీసుకుంటాం, మళ్ళీ సినిమా తీస్తాం. అంతకుమించి ఓకే రాజేష్ గారు, అన్నం పెట్టిన అమ్మని ఫస్ట్ ప్రొడ్యూసర్ ని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు కూడా నేను ఒకే మాట చెప్తున్నాను, ఈ ప్రొడ్యూసర్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. మీ మీద నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టి పరిచయం, అతనికి ఫ్రెండ్గా హీరో సైదులు గారు ఒక్కలే తెలుసు. మీ మీద నమ్మకంతోనే ఇంత బడ్జెట్ పెట్టారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోండి. ఇలానే ఇదే బ్యానర్లో ఇంకా ఎన్నో సినిమాలు తీయండి. ఓకే సైదులు గారు, బృందావనంలో కృష్ణుడికి ఒకటే రాదు ఉంటుంది, కానీ మీ 1980 రాధాకృష్ణ మూవీలో 2 రాళ్ళు ఉన్నారు. సరే పెడితే పెట్టారు, కానీ మీ మనసులో ఉన్న 2 రాళ్ళలో రాలేవు. మీకు నచ్చిన రాలేవు చెప్పండి. చెప్పైనా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే కథ రివీల్ అయింది. నేను ఇక్కడ చెప్పే ఆన్సర్ కథ రివీల్ అవుతుంది కాబట్టి అది సస్పెన్స్ గానే చూద్దాం. సస్పెన్స్ గా అంటే 2 రాజులు ఉన్నారు, మీకు అర్థం కావట్లేదా? మీలో ఎవరు ఇష్టం అని చెప్పలేకపోతున్నాడు అతను. అంటే మీరిద్దరు అంత చూపించలేకపోతున్నారా? అంటే పర్ఫెక్ట్ న్యాయం చేయలేదా కృష్ణుడికి మీరు? నీకు కథ తెలీదా? నీకు కథ తెలీదా? నాకు కథ తెలుసు. క్వశ్చన్ ఎవరు రాశారు నీకు? క్వశ్చన్ స్టోరీ నీకు షూటింగ్ లేదా? మీకు లేదా మేడం షూటింగ్? ఆన్సర్ చెప్పాలండి. ఒకటే ఒకటే, ఆ ఒక్కటే చెప్పండి. ఒకటే ఆ ఒక్కటే ఎవరు? కథ రివీల్ అయిపోతుంది. కథ ఎలా రివ్యూల్ అవుతుందంటే తెలిసిపోతుంది. ఇక్కడ చెప్పే ఆన్సర్ తెలిసిపోతుంది. అక్కడ కాదండి. ఇప్పుడు కృష్ణ మీ 2 ఉన్నారు కదా, ఇప్పుడు 2 ఉన్నారు. టాలెంట్ ఉంటే ఇది ఈ క్వశ్చన్ హైలైట్ అవుతుంది. మీరు చేయండి, చెప్పండి ఏంటి చేస్తున్నారు? మీ మనసులో రాదేవి చెప్పండి. మీ మనసులో ఉన్న రాదేవరు? ఇప్పుడు 2తో ఎన్ని షెడ్యూల్స్ ఎలా చేశారు మీరు? ఇప్పుడు ఈ కృష్ణ ఈ రాళ్ళతో ఎన్ని షెడ్యూల్ చేశారు, ఆ రాళ్ళతో ఎన్ని షెడ్యూల్ చేశారు? షూటింగ్స్ అండి. షెడ్యూల్స్ అంటే షూటింగ్స్. ఆ డేస్ ఎన్ని చేశారు? షూటింగ్ డేస్ చెప్పండి. తనతో 13 days షూట్ చేయాలి. 13 days. 14 days షూటింగ్. 14 days. 14 days. తనతో 18 to 21 days. 23 days. 20 to 27 days ఎక్కువ. ఫైనల్ ఆన్సర్ చెప్పట్లేదు మాకు. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తే ప్రొడ్యూసర్ గా డైరెక్ట్ గా పెడతారు. ప్రొడ్యూసర్ మీరేం మీరు చెప్పొచ్చు. ప్రొడ్యూసర్ గారి పర్మిషన్ ఇచ్చారు, డైరెక్టర్ గారి పర్మిషన్ ఇచ్చారు. చెప్పండి. చెప్పేస్తున్నాను. నేను రివీల్ చేసేస్తే కథ రివీల్ అవుతుంది. కథ రివీల్ ఎలా అవుతుంది? వీళ్ళిద్దరి మధ్యలో నేను ఉండడం కంటే బయటకు వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోతే ఎలా అండి? ప్రొడ్యూసర్ గారు మీరే చెప్పండి. మీరైనా చెప్పండి. మేడం మనం కూడా వెళ్ళిపోతాం. ఓకే, మేము కూడా వెళ్ళిపోతాం. ముందే బస్సు ఉంది కదా. ఎక్కడికండి? హలో ఆడియన్స్, ఇది ఓన్లీ ప్రమోషన్ స్టంట్ మాత్రమే. దీని కంటిన్యూ నెక్స్ట్ వేరే లెవెల్ ఉంటది. పిక్చర్ అవి బాకీ హై దోస్త్. देखो